శేర్లింగంపల్లిలోని 625 బూత్లకు ప్రతి బూత్కు 10 మంది చొప్పున ఇక్కడ పెద్ద పెద్ద కుటుంబ సభ్యులు రావడము, దాని గురించి ఏర్పాటు చేసిన సభకు సభాధ్యక్షులు వహిస్తున్న శేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు జగదీష్ గౌడ్ గారు, ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుత్వ సలహాదారులు, దాని తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఇప్పుడే కాదు గత 5 సంవత్సరాల నుండి రేవంత్ ప్రెసిడెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ పథకాలు చేపట్ట వారికి అహర్నిశలు కష్టపడ్డ పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జ్గా వచ్చిన పెద్దలు పటేల్ రమేష్ రెడ్డి గారికి, ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ అన్న జయపాల్ అన్నకు, మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహరావు గారికి, వెంకటేష్ గారికి, అక్తర్ భాయి, ప్రభాకర్ రెడ్డి గారికి, పలువురు గుర్తి గారికి మందులు పంపించారు. సంతోషం. పాల్ ప్రసాద్ గారు, వెంకటేష్ గారు, వీరేంద్ర గారు, రాజు గారు, చాలా మంది కుటుంబ సభ్యులు మహిళలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అందరికీ నమస్కారం. ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మీ సమావేశం అవుతుంది. మీ అందరూ నన్ను మొదటి కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత నన్ను ఆదరించి మీలో ఒకటి చేసుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తుంది. ఇక మన రాష్ట్రం గురించి మాట్లాడితే మొదటి రేవంత్ రెడ్డి గారు ఒక 3 నెలలు 6 గ్యారెంటీలని ప్రతి ఇంటికి చెప్పి ప్రతి గర్భదశ చెప్పిన మీరందరూ రేవంత్ అన్న నిర్ణయం నుండి ఆయన చెప్పిన 6 గ్యారెంటీని అమలు అని చెప్పి ప్రతి గర్భం తీసుకెళ్లి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ కూర్చోబెట్టిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులందరికీ తెలుసు అని నమస్కరిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక ఇది మన ఎంపీ ఎలక్షన్, రాబోయే ఎంపీ ఎలక్షన్ లో అత్యంత కీలకమైనది. మన రాష్ట్రానికే కాదు మన దేశానికి కూడా. మన రాష్ట్రానికి ఎందుకు అవసరం అంటే మొన్న రేవంత్ అన్న పట్టాన్ని చేపట్టిన తర్వాత 64 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇవాళ యావత్ భారతదేశము మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ అన్న ఎన్ని సీట్లు ఎన్ని గెలుచుకుంటారు, సత్తా ఏదైనా చాటుకోబోతుందని చెప్పి చూస్తుంటూ మీరందరి కుటుంబ సభ్యులు మొదలై ఖచ్చితంగా గెలిపించిన కాంగ్రెస్ పార్టీని అదే ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలని వేడుకుంటున్నా. ఇది నా సొంతం, నా కోసం ఉపయోగించు. డెఫినెట్ గా నేను ఎన్టీఆర్ పార్టీ చేస్తున్నా. దాని ద్వారా వచ్చు నా కోసం మీరు కష్టపడండి. రాబోయే 2 రోజులు మీరు కష్టపడండి. రాబోయే 5 సంవత్సరాలు నేను పడుకోను. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు రమ్మన్నా, ఎక్కడికి రమ్మన్నా నేను వస్తా. ఏ ఆపదలు ఎంతో మంది ప్రమాణం చేస్తారు, వస్తాను అసలే అనుకోకూడదు. ఎందుకంటే రాజకీయాలను ఏది తినటప్పుడు నాశనం వచ్చినప్పుడు అందరి బాధ అప్పుడు చెప్పిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని చెప్పి గత 5 సంవత్సరాలు ఏ ఒక్కరైనా ఫోన్ చేసినా ఇంటర్వ్యూలో, ఏ ఒక్కరి ఇంటికి వస్తే కలవకుండా వేడైలో, ఏ ఒక్కరిని ఆపదలుగా ఆడుకోలేదు, ఏ ఒక్కరి వైద్యం కావాలన్నా, విద్య కావాలన్నా, ఇంకేదైనా కావాలంటే ఆడుకోలేదు. ఎక్కడైనా మారుమూల గ్రామాలను కూడా అందరూ చావుకోలేను అడిగి ఎందుకు పోయినా అంటే మీరందరూ ఆదరించి గెలిపించిందే మిమ్మల్ని నన్ను మీ దాంట్లో కుటుంబ సభ్యులు చేసుకుంటున్నాను. నన్ను గెలిపించిన తర్వాత నేను అపాయింట్మెంట్ ఇక మన పోరు, నా పోరు, మన పోరు, అందరి పోరు కొండా విశేషం. ముందుగా కాంగ్రెస్ పార్టీ పోరు బీజేపీతో. కాంగ్రెస్ పార్టీ పేద సంక్షేమం కోరుతుంది. స్వాతంత్రంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 పేద సంక్షేమాన్ని చేసి ఇక్కడ దాకా వచ్చింది. పేదలకే పెద్దలు అర్థం లేదు. ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ అప్పటి అభివృద్ధితో పాటు పేద సంక్షేమాన్ని పెద్దలు చేసింది. సో అభివృద్ధి పేద సంక్షేమం పెద్దలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, ఇవాళ ప్రతి మహిళకు 50 రోజుల్లో ముందునే రాహుల్ గాంధీ గారు ప్రతి నిజమైన ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇస్తారు, నిరుద్యోగులు 1 లక్ష రూపాయలు ఇస్తుందో, అందరి జాగ్రత్తకు 4 మినిమం వేసేసారు. ఇలా చెప్పుకుంటూ పోతే 6 గ్యారెంటీలు ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రానికి
మొత్తం 5 హామీలు 25 గ్యారెంటీలు దేశానికి ఇచ్చిన రాహుల్ గాంధీని మనం అందరం కృతజ్ఞతలు తెలుసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సంక్షేమానికి చేసింది. ఎందుకంటే ఇవాళ అవసరం ఉంది, భారతదేశం పేదరికం ఉంది, భారతదేశం అవసరం ఉంది పేద సంక్షేమం కాబట్టి పేద సంక్షేమం చేసింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధితో పాటు పేద సంక్షేమం కోరుకుంటుంది, ఒకవైపు బీజేపీ సంక్షేమాలతో ఫ్రీ చెప్తున్నాడు. మోడీ ఏమన్నాడు? వీటర్లు పెట్టాలంటే నల్లలు, కరెంట్ ఫీజర్లు పెట్టాలంటాడు, జిఎస్టీ ట్యాక్స్ ఇస్తా అన్నాడు. ఒకరేమో సంక్షేమం అంటారు, ఒకరేమో బస్సులు అంటారు. ఏ పార్టీ కోరుకుందామని వాళ్ళు ఏమంటారు? ప్రతి ఒక్కరి సంక్షేమం అవసరం. అందుకే వాళ్ళు అందరూ కాంగ్రెస్ అంటున్నారు. చాలా మాటలు చెప్తుంది బీజేపీ అస్థివాల్ శాస్త్రం అని చెప్పి 400 గట్టిగా పోటీ చేసి 400 సీట్లు అడగలేదు బీజేపీ కార్యదర్శి. ఎందుకంటే అసలు బీజేపీ ఒక సీట్ రాష్ట్రాలు ఎంత ఉంటాయి? ఆంధ్రప్రదేశ్ రాదు, తమిళనాడు రాదు, కేరళ రాదు, కర్ణాటకలో పోయింది, మన దగ్గర చూసుకోవడం తెలియదు. అట్లా రాష్ట్రాలు చెప్పుకుంటూ పోతే అసలు వాళ్ళు గట్టిగా పోటీ చేస్తే 400. ఎందుకు 400 చెప్తున్నారు అంటే ఊరికే మభ్య పెడతారు. అమ్మ మోడీ గిరి చేస్తున్నా, మోడీ గెలుస్తుంది అని చెప్పి మన అందరికి జనం తెచ్చేయాలి. కానీ మీరు ఎవరైనా అడగండి, మీరు లెక్కలు చేయండి, లెక్కలు రాయండి. పోయినసారి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఇవాళ ఎన్ని రాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీ పార్టీ అట్లా లెక్క చేసుకుంటే మీరు అర్థమవుతారు. ఊరికే చేస్తారు. యువత మావైపుతారు, తర్వాత గుడి గురించి మాట్లాడతారు. ఎంత తక్కువ మాట్లాడతారు పెట్టారు. యువత గురించి మాట్లాడితే ప్రతి యువకులకు ఉద్యోగాలు ఇస్తారు. 2014 చేశారు, 18 చేశారు, మళ్ళీ 23 అదే మాట కూర్చోండి, అదే కూర్చోండి కదా. నేను కొత్త కూర్చొని చెప్పాలి కానీ ఎప్పుడు అదే చెప్తారు. అంటే సంవత్సరానికి కరోనా జాబ్ అంటాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. సంవత్సరం దేశం అసలు 20 కోట్ల ఉద్యోగాలు చేయించుకోవాలి. 7 లక్షల ఉద్యోగాలకు 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానికి మళ్ళీ ఇప్పుడు చెప్తే మళ్ళీ తన పిల్లలు నమ్ముతుంది. పిల్లలు ఎందుకు భయం పెడుతుందంటే మొత్తం 140 కోట్ల జనాభాలో 25% 35 పిల్లలు కాబట్టి వాళ్ళని మొబైల్ పెట్టి వాళ్ళ వేసి పిల్లలు మాత్రం పిల్లలు మనం చెప్తున్నాం ఏమి ఉద్యోగాలు వాళ్ళని ఎందుకు నమ్ముతున్నారు, ఇవన్నీ మంచి మాటలు చెప్పాలి. చెప్తే కానీ నమ్ముతారు వాళ్ళు. మనకు కూడా అర్థం చేసుకోవాలి ఏమైంది ఇక్కడ. ఇక అయోధ్యలో శ్రీరామచంద్రుడు, అందరూ శ్రీరామచంద్రుడు. శ్రీరామచంద్రుడు అంటే మన హిందువులు అందరం చాలా గట్టిగా నమ్ముకుంటాం. దేవుడి గుడి కట్టినందుకు అందరం మనం డొనేషన్ తీసుకున్నాం. ఎందుకంటే మన శ్రీరామచంద్రుడు అంత మంచి గుడి కడుతూ మన గుడి కావాలనుకున్నాం. అందరం బాగా పంచుకున్నాం. గుడి కట్టాక ఆ గుడి బాగుంటారు, శ్రీరామచంద్రుడు బాగుంటారు. అదే శ్రీరామచంద్రుడు అడుగుదాం అందరం పోయి శ్రీరాముడు ఏమంటాం, మీరు ఒక పార్టీకే చెప్తారా, అందరికి హిందువులకు చెప్తారా? ఆయనే విధంగా పెద్ద శ్రీరామచంద్రుడు అందరూ వాళ్ళకే చెందుతా అంటే మనం అందరం అక్కడికే ఉంటాం. మనకు కూడా బీజేపీ అదే మాటలా చేస్తారు. ఊరికే చేస్తే మనం అందరం నమ్ముతాం. అందుకే 2014 18 దయచేసి చెప్తున్నా, మనం అందరం చాలా గట్టిగా నమ్ముతాం. దేవుడు చాలా బలంగా నమ్ముతా. వారాన్ని పోతా, గుడ్లు పోతా, ప్రతిసారి ఎందుకు పోతాం? మన భక్తికి పొలమాన ఉంటుంది. భక్తి అనేది చూపెట్టుకోవాలని అవసరం లేదు. ఒక్కొక్క మతం ఒక్కొక్క దేవుడు నమ్ముతారు. వాళ్ళ మన పూజలు చేసుకుంటాం. అవసరం ఎంత దూరంగా చేస్తాం. అంతేగాని ఈ రాజకీయాలు సరే. ఇక నా పోటీ కొండా విశ్లేషణ చెప్తాం. కొండా విశ్లేషణ కూడా ఒక ఛాలెంజ్ ఇస్తాడు. ఏమంటాడంటే, నేను ఇక్కడ పెళ్లి కొడుకును, తల్లి అక్కడ పెళ్లి కొడుకు, రేవంత్ రెడ్డి నువ్వు రెడీ అన్నది. దానికి రేవంత్ రెడ్డి అన్న చెప్పాల్సిన అవసరం ఏంటంటే, నేను రెడీ అన్నాను. నేను చెప్తాను, నేను రెడీ, నేను 5 గత 10 సంవత్సరాలు ఇద్దరు కేసీఆర్ ప్రభుత్వం ఉండే అప్పుడు 5 సంవత్సరాలు నువ్వు 5 సంవత్సరాలు నేను అత్యంత సన్నిహితులు చాలా మంది మాట్లాడతారు. మీ అందరూ తెలుసు, విశ్లేషణ నాకంటే ఎక్కువ సన్నిహితం ఉంటే కేసీఆర్ కట్టు. సో 5 కేసీఆర్ అంత సన్నిహితం ఉంటే 5 గెలిచిందో రంజిత్ రెడ్డి మీద పోల్చుకోవాలి. ఏ మాట చెప్పండి, ఒక్క మాట చెప్పింది ఒకటే గెలిచిందా? 2019 తర్వాత అక్కడ చేరిలా నాయకులు ట్రిపుల్ జీవాలు ఒకటి ఉంటుంది. అది ఎత్తిస్తే ఛాలెంజ్ సార్ చెప్పి ఛాలెంజ్ చేసేది. నేను ఎత్తులు చేసా, ఎత్తితే 100 కొబ్బరికాయలు కొట్టాను, 1000 కొబ్బరికాయలు కొట్టాను. అంటే ఓటర్ వస్తున్నట్టే కదా, ఆయన చేసినట్టే కదా.
తర్వాత అప్పటి మండే కూడా రోడ్డు పట్టుకుంటాడు 1000 పోతుంది. ఆయన తెస్తానికి నేను 3 ఏళ్ళు తిరిగినాను కేంద్ర ప్రభుత్వం. 3 ఏళ్ళు తిరిగిన తర్వాత దానికి కష్టపడి శాంక్షన్ చేయించాను. శాంక్షన్ లెటర్ డేటు కొంత సంవత్సరం కింద ఉంటుంది, టెండర్ల డేటు సంవత్సరం కింద ఉంటుంది. గడ్కరీ గారు హైదరాబాద్ కు వచ్చిండ్రు, కోట నీరు దిగిన శంకుస్థాపన అయినాక నేను తెచ్చాను. నెక్స్ట్ రోజు మన పత్రికలు అందరూ అడిగారు, సార్ ఎప్పుడు శాంక్షన్ వచ్చింది? ఆయన చెప్పగానే మీరు మళ్ళీ అడుగుతారు ఎవరు శాంక్షన్ చూడండి, టెండర్ డేట్ చూడండి. గడ్కరీ గారు వస్తే శంకుస్థాపన ఖండిస్తున్నాడా చూడండి. ఆయన చాలా పెద్ద మనిషి, ఆయన ఇంటి మీద కొండ, ఆయన కొండ ఫ్యామిలీ వచ్చిందో పెద్ద దూర నేను ఒప్పుకుంటా. 100% పెద్ద కుటుంబం కొండ అమ్మోరు వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కుటుంబం ఉండేది. నేను ఒక డాక్టర్ సుధులు పెట్టుకొని నా ఇంటి మీద కష్టాంతమే ఆయన కొండ ఆయననే కష్టాంతం కష్టపడి వ్యాపారం చేసి కనిపించారు. ఆ కోళ్ళు బిజినెస్ చేస్తారు తప్ప ఆయన లాగా పాలిసీ బిజినెస్ చేశారు గొప్ప. అవును అదే బిజినెస్ చేశాను, అదే చదువుకున్నా, వెటర్నరీ డాక్టర్ అయినా అదే లాయర్ చదువుకున్నా. 1982 వచ్చిన లాయర్ చేయడం కనిపించి అక్కడే విద్య, అక్కడే ఉద్యోగం చేసిన, అక్కడే వ్యాపారం చేసిన, అక్కడే రాజకీయ ఆరోగ్యం చేసిన, అక్కడే కంటిన్యూ చేస్తున్నా. ఇది నా అడ్డా అని చెప్తున్నాను. అక్కడే ఇల్లు కట్టుకున్నా, అక్కడే ఆఫీస్ పెట్టుకున్నా. అందుకని ముందు పోలీసు వచ్చినప్పుడు నాన్ లోకల్ ఉన్నాడు. నేను 45 ఇక్కడ ఉన్నాను, నేను నాన్ లోకల్ అన్నాను. సరే నాన్ లోకల్ అంటూ పోయాడు, దాన్ని గెలిపిస్తలేదు ప్రజలు. మళ్ళీ ఇదే వాళ్ళ మళ్ళీ మొదలు పెడతారు, మళ్ళీ నాన్ ఏదైనా మొదలు పెట్టండి, ఏదైనా పసవులను మాట్లాడండి. నా మీద ఆరోపణలు చేస్తే ఒక ప్రూఫ్ తీసుకొచ్చి పట్టి మాట్లాడండి. రోజు పాడించే పాటలు అది మీరు గ్రామ పోలీసులో మాట్లాడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీ అందరి ముందు, మీ మనము కుటుంబ సభ్యులుగా మీ ముందు నిలబడడానికి అభ్యర్థి మనందరూ అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీని అభ్యర్థితో కళాంలో దాంట్లో అత్యంత కీలక పాత్ర పోషించారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అన్న రేవంత్ రెడ్డి గారితో పాటు అందరూ. సో నాకు అభ్యర్థితో కళాంలో జీతాలు మంచి ఆలోచించిన తర్వాత ఆయన ఏదో మాట్లాడారు. నేను ఈ ముందు చెప్తున్నా, ఏ తప్పు చేయకుండా ఇంత గట్టిగా నిలబడ్డా ఇన్నిసార్లు ఛాలెంజ్ చేస్తున్నా, దేనికైనా ఎక్కడికైనా ఏమైనా ఎందుకు చెప్తుంది ఎన్నిసార్లు అంటే వీళ్ళని ఆదరించి కుటుంబ సభ్యులుగా స్వీకరించడం నా బాధ్యత ఉంటుంది కదా. వాళ్ళు లేదా మాట్లాడుతున్నారు తప్పు చేసినా ఎవరన్నా అంటే మీరు ఇంటికి వస్తారు, వాళ్ళు నమ్మలేదు, ఆధారాలతో నమ్మలేదు. 2 రోజులు 3 రోజులు నమ్మనాలు కానీ ఇష్టపడితే మాట్లాడతాం కాదు. గోవైనా దండాలు పెట్టుకుంటూ కొత్త వేషాలు చేస్తుంటూ పంచకట్టుకుంటూ నామాలు పెట్టుకుంటూ ఇవన్నీ కొత్త వేషాలు ఇస్తామా? 5 ఏళ్ళు కష్టపడి పనిచేస్తుంది ఆలోచించుకుంటే మళ్ళీ అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, ఈసారి గెలిపేసి అందరు కట్టుబాటు పడతాడు, ఈసారి గెలిపేసి అందరు ఫోన్ చెప్తాడు. ఫోన్ ఆయన తప్పులు చేసి ఒప్పుకొని నాకు ఎందుకు కారణం అంటే చెప్పి అన్ని మాట్లాడుతూ వాళ్ళు కాదు అంటాడు. మళ్ళీ ఆయన నేను రెడీ కావాలంటే నేను రెడీ అంటాడు. సో నా రిక్వెస్ట్ అనేది ఏంటంటే ఇన్ని బూతులు ఇన్ఛార్జ్ వచ్చేదో ప్రతి బూత్ ప్రతి ఒక్క ఛాలెంజ్ తీసుకుంటాం. నా బూత్ ఎక్కువ చేస్తాను, నా బూత్ ఎక్కువ ఛాలెంజ్ చేస్తాను. సిద్ధమా అందరూ? ప్రతి ఒక్కరు బీజేపీ పార్టీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వకుంటుందని చెప్పి మన మధుమంత్రి చేయాలని కోరుకుంటూ రాబోయే 30 రోజులు మీరు కష్టపడండి. తర్వాత వదిలేయండి. మరోసారి చెప్పుకుంటూ వేడుకుంటూ మీ అందరి ముందు నిలబడి వాళ్ళ ఓటు అడుగుతున్నాను. మీరు నాకంతా ప్రతి ఇంటికి వెళ్ళండి, వాళ్ళ సంక్షేమ పథకాల గురించి మాట్లాడండి, ఆ న్యాయం గురించి మాట్లాడండి, మా న్యాయ పచ్చి పడాలి అని చెప్పండి. ఇంటికి వెళ్ళండి, డిఫరెంట్ గా కాన్ఫరెన్స్ చెప్పి చెప్పుకుంటూ నాకు అవకాశం. జై కాంగ్రెస్.